హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా పేరు డేవిడ్. నేను బీఈడీ చేస్తున్నానండి. బీఈడీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా అనంతపురంలోని చియేడు గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సైన్స్ మేడం అండ్ సార్ వాళ్ళు పిల్లల్ని సైన్స్ ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ సైన్స్ ఫీల్డ్ ట్రిప్ ఎలా జరిగిందో మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చివరికి చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఏమేమున్నాయి? పూల చెట్లు ఉన్నాయి, రకరకాలైన పంటలు ఒకే చోట పండించడం. ఒకే పంట వేస్తున్నారనుకోండి, రైతులకు ఏమవుతుంది? ఒకేడాది పండకపోతే అట్లా 2-3 పంటలు వేస్తే ఒక పంట పండకపోయినా ఇంకో పంట పండుతుంది, బాగా లాభం అనేది వస్తుంది కదా. అది ఒకటి. ఇంకోటి ఏమంటే పూల చెట్లు వేసినారు చూడండి మధ్యలో. ఎందుకు పూల చెట్లు వేసినారు? మామూలుగా ఈ చెట్లకి కాయలు కావాలంటే ఏం జరగాల? ఎరువు కావాలన్నా. పూలు ఉంటాయి, పూలన్నీ కాయలు కావాలి. ఇప్పుడు మిరప పూత ఉంది కదా, మిరప చెట్లు ఉన్నాయి. ఆ పూతంతా మిరపకాయలు కావాలంటే ఏం జరగాల? గుడ్డు తయారు చేయడానికి ఏం జరగాల? దాని మీద ఉన్న పరాగ రేణువులు ఇంకొక పుష్పం మీదకి చేరాలి కదా, పరాగ సంపర్కం. అది చేసేది ఎవరు? మనం చేస్తామా? అవి వాటిని అట్రాక్ట్ చేయడానికి మనం ఏం చేస్తాము? ఫ్లవర్ ప్లాంట్స్ వేస్తాం పొలాలలో. అక్కడక్కడ ఈ చెండు పూలు వేస్తున్నారు కదా, అవి ఏం చేస్తాయంటే బాగా హనీ బీస్ని వీటన్నిటిని అట్రాక్ట్ చేస్తాయి. అవి ఎంత హనీ కోసం వచ్చి మిగతా చెట్ల మీద, మనం పంట మొక్కలు ఉన్నాయి కదా, మిరప చెట్లు ఉన్నాయి కదా, వాటి పూత మీద కూడా వాలి హనీ తీసుకునేదానికి ఇట్లా పూల చెట్లు మధ్య మధ్యలో పంట మొక్కల మధ్యలో వేసుకోవాలి. ఖచ్చితంగా అవి ఉండాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ రకరకాలైన పంటలు వేసేసి పూలు ఉన్నాయి, తర్వాత పండ్ల మొక్కలు ఉన్నాయి, అన్ని రకాలు వేస్తారు కదా, అదే అబ్జర్వ్ చేయాలి. అట్లాగే అక్కడ కూడా అట్లే వేసినారు చూడండి. తోట పెట్టినారు కదా, తోట మధ్యలో ఖాళీ అంతా అట్లే వదిలేసినారా? ఏం చేసినారు? ఏదో ఒక పంట వేస్తూనే ఉంటారు. కానీ తోటలో వేసిన చెట్లు ఉన్నాయి కదా, వాటి లైఫ్ టైం ఎంత ఉంటుంది అంటే వాటి జీవితకాలము సంవత్సరమే కాదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా ఉండొచ్చు కదా. కానీ మధ్యలో తోటలో చెట్ల నుంచి కూడా పంట వస్తూ ఉంటుంది. అర్థమైందా? రైట్. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ప్లాంట్ పోగానే అడుగుతాము. ఇప్పుడు అన్ని అబ్జర్వ్ చేయండి. చెట్లు ముట్టుకోకుండా అట్లా పోయి లోపలికి పెట్టి